హలో ఎవరీవన్, మైసెల్ఫ్ డాక్టర్ సంధ్య పీతాని. సో యంగ్ గర్ల్స్ లో జనరల్ గా ఫేషియల్ హెయిర్ గురించి చెప్తా ఉంటారు. నాకు ఫేస్ మీద హెయిర్ వచ్చేస్తుంది మేడం, లేదంటే ఇక్కడ మీసం లాగా వస్తుంది, లేదంటే చిన్ మీద గడ్డం మీద వస్తుంది అని చెప్పేసి చెప్తా ఉంటారు. సో దీనికి రీజన్స్ ఏంటి, అసలు ఎందుకు వస్తుంది ఫేషియల్ హెయిర్ అంటే? కామన్ గా ఏంటంటే ప్యూబర్టల్ గర్ల్స్ లో, అంటే జస్ట్ మెచ్యూర్ అయిన గర్ల్స్ లో కొంచెం ఈ ఆండ్రోజన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఫేషియల్ హెయిర్ రావచ్చు అనమాట. అంటే మేల్ హార్మోన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు. లేదంటే కనుక కొన్నిసార్లు ఈ పిఎంఓఎస్, ఇప్పుడు పీసీఓడి అని పిఎంఓఎస్ అంటాము. సో దీంట్లో కూడా హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు, ఎస్పెషల్లీ మేల్ హార్మోన్స్ ఎక్కువ ఉంది, ఎఫ్ఎస్హెచ్ రేషియో ఆల్టర్డ్ అయినప్పుడు, సో ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఏమవుతుందంటే ఎయిదర్ బాల్నెస్, అంటే సెంట్రల్ బాల్నెస్ వస్తుంది, అలాంగ్ విత్ అన్వాంటెడ్ హెయిర్ కూడా రావచ్చు, ఎస్పెషల్లీ ఫేషియల్ హెయిర్. సో దీన్నే హైపర్ ఆండ్రోజినిజం అంటాం అండ్ హెర్సటిజం అంటాం. సో ఇలాంటి కండిషన్స్ లో కూడా హార్మోన్స్ బ్యాలెన్స్ చేసుకుంటే కనుక ఈ ఫేషియల్ హెయిర్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది. కొన్ని నాన్ హార్మోనల్ కండిషన్స్ ఉంటాయి, లైక్ చాలా మంది హెయిర్ లాస్ కి మినాక్సిడిల్ అనే డ్రగ్ యూస్ చేస్తూ స్ప్రే లాగా. సో దాని వల్ల కూడా ఏంటంటే అది కొంచెం స్కిన్ మీద టచ్ అయినా, ఫేస్ మీద టచ్ అయినా సరే ఫేషియల్ హెయిర్ రావచ్చు. లేదు అంటే కనుక కొన్ని స్కిన్ కండిషన్స్ కానీ, లేదంటే ఆస్తమా ఉన్న వాళ్ళు కానీ స్టెరాయిడ్స్ యూస్ చేస్తూ ఉంటారు అనమాట. స్టెరాయిడ్ యూస్ చేసినప్పుడు కూడా ఫేస్ మీద హెయిర్ రావచ్చు. సో కండిషన్ ఏదైనా కానీ ఫేషియల్ హెయిర్ అనేది నార్మల్ అబ్నార్మల్ చూసుకోవాలన్నమాట. నార్మల్ కండిషన్స్ అయితే కనుక మనం కంగారు పడక్కర్లేదు. బట్ అబ్నార్మల్ కండిషన్స్ అయితే కనుక కొన్ని కేసెస్ లో ఎడ్రినల్ గ్లాండ్స్ హైపర్ప్లేసియా ఉంటుంది అనమాట. సో దీంట్లో కూడా కొన్నిసార్లు మనకి ఇలాగా ఫేషియల్ హెయిర్ రావచ్చు. సో ఎవాల్యుయేట్ చేసుకోవడం కంపల్సరీ. హార్మోన్ టెస్టింగ్ చేసుకోవాలి, అవసరమైతే అల్ట్రాసౌండ్ చేసి ఎక్కడ ప్రాబ్లం అనేది తీసుకుని దాన్ని బట్టి ఈ ఫేషియల్ హెయిర్ తగ్గించడానికి హార్మోన్ పిల్స్ ఇవ్వాలా, లేదు అంటే కనుక కొన్ని కండిషన్స్ లో లేజర్ హెయిర్ రిమూవల్ కూడా వెళ్లాల్సి వస్తుంది, డిపెండింగ్ ఆన్ ద సివియారిటీ ఆఫ్ ద ప్రాబ్లం. సో కంగారు పడక్కర్లేదు. ఏదైనా సరే ఫస్ట్ ఏంటంటే గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ చేయండి, దానికి తగిన జాగ్రత్తలు తీసుకోండి. నార్మల్ అబ్నార్మల్ అనేది ఒకసారి కన్సల్ట్ చేస్తే గానీ తెలియదు. కన్సల్ట్ చేసి ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ.